హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఉగాది రోజు, అంటే థర్డ్ డే అనమాట. అంటే ఉగాది ఆదివారం వచ్చింది కదా, సోమవారం కాదు మంగళవారం రోజు అనమాట. ఆ రోజు ఏమంటే గుమ్మేగారిపల్లి మారమ్మకు వచ్చేసి సెలిబిండి దీపం అనేసి అంటారనమాట, జ్యోతి అనేసి అంటారు. అదైతే ఫస్ట్ టైం హర్షిపాప్కి అయితే ఎత్తిస్తున్నాను అనమాట. హర్షిపాప్తో మోపిస్తూ ఉన్నాను. అందుకోసం అనేసి మార్నింగ్ లేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్నానం అయితే చేసేసుకొని ఇంకా ఇక్కడైతే జ్యోతి పిండి అయితే చేసేసుకొని ఇంకా జ్యోతి కూడా రెడీ చేసేసుకొని అయితే ఇట్లా గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. అప్పటికే ఊర్లో ఉన్న ఆడవాళ్ళంతా కూడా ఇలా జ్యోతిని ఎత్తుకొని వాళ్ళ ఇండ్ల నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వస్తూ ఉన్నారు. కరెక్ట్గా ఇంకా మేము అప్పుడే వెళ్ళినాం అనమాట. ఇంకా వెళ్ళి అప్పటికప్పుడు నేను మళ్ళీ అక్కడ దీపం వెలిగించుకొని అమ్మవారి గురి చుట్టూ 3 చుట్లు అనేది అట్లా తిరిగామన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి అమ్మవారి అంటే కళ్ళు, ఆ తర్వాత అంటే మా చల్లన్నం అంటే పెరుగన్నం చూస్తారా అది, ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన అట్లాంటివన్నీ కొన్ని ఇలా అన్ని ఎత్తుకొని వాళ్ళ ఇండ్ల నుంచి కానీ ముక్కుబడి ఉంటాయి కదా, అట్లాంటివన్నీ కూడా ఎత్తుకొని వస్తారనమాట. ఇక్కడ లేడీస్ ఉన్నారు చూస్తున్నారా, ఇక్కడ అయితే జ్యోతిపిండి అనమాట, అంటే దీపం పెట్టుకొని సెలిబిండి. మా సైడ్ వచ్చేసి ఏమంటే సెలిబిండి అంటే బియ్యంతో సెలిబిండి చేస్తారనమాట. ఆ దీపంతో ఇట్లా ఎత్తుకొని వస్తారు. ఇంకా నేను కూడా ఇంకా హర్షిపాప్కి అనుకున్నాను అనమాట. లాస్ట్ ఇయరే అనుకున్నాను చేపిస్తాను అనేసి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఒకరొకరు వచ్చేసి గుడి చుట్టూ తిరగడానికి అనేసి ఇటు సైడ్ అయితే వస్తూ ఉన్నారు. ఇక ఈ క్లిప్ వచ్చేసి మా ఆడబిడ్డ అయితే తీసిందనమాట పైన నుంచి. నేను హర్షిపాప కిందే ఉన్నామన్నమాట, కనిపిస్తాం, చూస్తూ ఉండండి. ఇంకా అక్కడ బాబు అయితే ఉన్నాడు, హర్ష పాప ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారు కదా. ఇంకా అప్పటికి ఏమైపోయిందంటే నేను హర్షి పాపకి లహంగా అనేది ఇంకా అప్పుడు చాలా లాంగ్ అయిపోయింది అనమాట దానికి. ఇంకా అప్పుడు నా భయం ఏమంటే దీపం ఎత్తుకొని ఎక్కడ పడిపోతుందేమో భయం అనమాట. ఇంకా మళ్ళీ నాకు అట్లా ఏమన్నా జరిగినాయంటే కదా ఇంకా లైఫ్ అంతా అంటే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ లాగా అదే మైండ్లో పడిపోతుంది అనమాట. ఎందుకు పడిపోయింది అంటే దానివల్ల తొండ్రుకొని పడిపోయిందని నాకు అనిపించదు. ఎందుకు పడిపోయింది, అమ్మవారు కాపాడిండొచ్చు కదా, అంటే పడిపోతే ఏమన్నా అవుతుందేమో అనే ఉద్దేశంతో ఇంకా దాని చుట్టూనే కొద్దిసేపు అట్లా ఉండి అంటే లంగా కొంచెం పైకి అయితే పెట్టినాను. నేను అనుకోలేదనమాట, వెంటనే త్వరగా రెడీ అయిపోయేసి వచ్చేసరికి లంగా అంత లాంగ్ ఉంది అనుకోలేదు. అది తీరా జ్యోతి పట్టుకునేసరికి లంగా ఫుల్ ఉండింది అనమాట. దానికి తోడు కింద అంతా తేమ అయితే ఉండింది. చీర పరిచి నీళ్ళు అయితే పోసిన్నారు. ఇంకా దాని చుట్టూనే ఉండి కొద్దిసేపు అట్లా లంగా అనేది పైకి అయితే పెట్టినానమాట. ఇంకా హర్షిపాప కూడా క్యూట్గా రెడీ అయింది. కానీ ఇంకా అప్పటికి ఏమంటే నేను ఒక ఫోటో కూడా తీసుకోలేదండి, జస్ట్ వీడియో చూపించడానికి కూడా ఒక క్లిప్ కూడా లేదు. కనీసం దీపం పెట్టుకొని ఒక ఫోటోనే తీసుకోవాల్సి ఉండే. ఏమంటే అప్పటికే నేను లేట్గా వెళ్ళినాను కాబట్టి కొంచెం టెన్షన్గా అన్నీ జరిగినాయి. ఒక ఫోటో కూడా లేదు, అంటే కనీసం ఒక మెమరీగా కూడా లేదు. ఎక్కడో వీడియో క్లిప్స్ అయితే ఉన్నాయి అంతే, కానీ ఫోటో అయితే లేదనమాట. చాలా ఫీల్ అయినాను, కనీసం ఎవరో ఒకరు తీసుకోవాల్సి ఉండే కదా అన్నట్టుగా. ఇంకేం చేస్తాను చెప్పండి, లేని దాని గురించి బాధపడ్డానికంటే గమ్మున అయిపోవడం బెటర్ అనిపించింది నాకైతే. ఇంక ఇక్కడ వచ్చేసి అంతా ఊర్లో ఉన్న లేడీస్ అంతా కూడా ఇలా వాళ్ళ ఇండ్ల నుంచి దీపం అనేది అంటే జ్యోతిపిండి దీపం అనేది జ్యోతులు అనేది గుడి చుట్టూ 3 చుట్లని తిరుగుతారన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే నేను ఇంకా ఇటు సైడ్కి అయితే వచ్చేసినాను. అంటే గుడి చుట్టూ అయితే తిరుగుతున్నారనమాట ఆడవాళ్ళు వచ్చేసి. ఇంకా అందుకోసం అనేసి ఇటు సైడ్కి వచ్చేసి ఇంకా వీడియో క్లిప్స్ అని కొన్ని అయితే తీసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇట్లా 3 సార్లు గుడి చుట్టూ తిరిగి ఆ తర్వాత కింద అయితే కూర్చుంటారు. ఇంకా హర్షి పాపకి ఏమంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం దగ్గరుండి చెప్పించాలనుకున్నాను. ఇంకా వస్తుంది, చూస్తూ ఉండండి హర్షి పాప.
ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకరొక్కరు వచ్చేసి అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టు జ్యోతి అనేది చాలా చక్కగా రెడీ చేసేసుకున్నారు. ఇక చూస్తున్నారు కదా, హర్షి పాప వచ్చింది. ఇంకా హర్షి పాప డ్రెస్ అంటే జ్యువెలరీ వచ్చేసి నేను మీషోలో ఇంకా తీసుకున్నాను. వాళ్ళ రెండింటి లింక్ కూడా కింద కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి మారమ్మ అంటే గుమ్మేగారిపల్లి మారమ్మ, ఇలా ఆయన కొత్త అంటే గుడి పూజారి అనమాట. ఆయన మా కులపు వాళ్ళే అనమాట. ఏమంటే వాసు మా అత్త ఉంది కదా, మా అత్తమ్మ పిన్నమ్మ కొడుకు అనమాట. ఇంకా ఆయనకి ఏమంటే మారమ్మ తల్లి ఒళ్ళోకి అయితే వస్తుంది, అంటే పై అంటారు కదా, పైలోకి అయితే వస్తుంది అనమాట. శుక్రవారం మంగళవారం కూడా చాలా బాగా చేస్తారండి గుడి దగ్గర అయితే. ఆమె అంటే ఎవరికైనా కష్టాలు ఏమన్నా ఉన్నా కూడా అట్లా ఒళ్ళోకి వచ్చి అయితే చెప్తూ ఉంటుంది అనమాట అమ్మవారు వచ్చేసి. అమ్మవారు ఇంకా ఇది అనమాట. ఇంకా అమ్మవారు వచ్చేసి ఏమంటే వాళ్ళు మేళాలు వాల్చుతుంటే అమ్మవారికి అనేది అంటే ఆయనకి ఒళ్ళోకి మారమ్మ అనేది పైలోకి వచ్చి ఆనందంతో ఇంకా అట్లయితే గంతులు అయితే వేసింది. చాలా బాగా అనిపించింది అనమాట. చాలా బాగా జరిగింది కూడా. ఇంకా చూస్తున్నారు కదా, ఇంక ఇక్కడ వచ్చేసి ఏమంటే జ్యోతులు మూసిన వాళ్ళందరికీ కూడా శారీస్ అయితే ఇచ్చినారనమాట. ఇంకా హర్షి పాప ఇక్కడ ఉంది. ఇంకా దానికి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అది కూడా కొంచెం టెన్షన్ పడింది. దానికి తోడు వాళ్ళ అత్త కూడా వెనకాలే ఉన్నిందనమాట. నేను ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేసరికి ఫుల్ అయిపోయినారనమాట జనాలు. అసలు ఇంకా ఎట్లా తిరిగి రావడానికే లేకుండా అయిపోయినారు జనాలు అనేది. ఇంకా ఇక్కడ వచ్చేసి గుమ్మేగారిపల్లి నుంచి అయితే ఇంటికైతే వచ్చేసినామండి. ఇంకా ఇంటికి వచ్చేసరికి గుమ్మేగారి అంటే దేవి స్వామి వచ్చేసి భోజనం చేసుకుని వెళ్దురు అనేసి అన్నారు. ఇంకా భోజనం చేసుకుని అంటే ఇంకా ఇంటి అప్పుడే యాట్లు అనేది కొట్టినారు అనమాట. యాట్లు కొట్టినారు. ఇంకా వంట చేసేసరికి 3 గంటలు అయితే అవుతుంది. ఇంకా అంతవరకు అక్కడ ఉండడం కరెక్ట్ కాదనిపించేసి మేము ఇంటికి అయితే వచ్చేసి ఆ రోజు ఏమంటే మటన్, ఆ తర్వాత తల మటన్ అంటే పొట్టేలు తలకాయ ఉంటుంది చూసారా అది, ఆ తర్వాత చికెన్ పులుసు, చికెన్ కబాబు, ముద్ద, వైట్ రైస్, రసము ఇవన్నీ అయితే చేసుకొని ఇంటికి వచ్చేసి అయితే తినేసినాం అనమాట. ఎందుకంటే అంత సేపులు ఉండడం కరెక్ట్ కాదు కదా పిల్లల్ని పెట్టుకొని. అంటే 3 గంటలు అంటే ఇంకా ఫుడ్ డైజెషన్ కూడా అవ్వదు అనమాట. ఇంకా అందుకోసం ఇంటికి వచ్చేసి అయితే మేము ఆల్రెడీ ఆ వాసు అయితే తెచ్చి పెట్టున్నాడు అనమాట. అర్లీ మార్నింగే వాసు అయితే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టున్నాడు. ఇంక మేము ఇంటికి వచ్చేసి అయితే ఇంకా త్వరగా చేసేసుకున్నాం. ఇది వచ్చేసి నీరా అనమాట, కళ్ళు కాదు. ఇంకా స్వాతి కళ్ళు తాగుతుంది అనుకోకండి. కళ్ళు అసలు నాకు అలవాటే లేదనమాట. ఎప్పుడూ చిన్నగా ఉన్నప్పుడు అమ్మవారు పోసినప్పుడు కళ్ళు అనేది తాపిచ్చున్నారు అంతేగాని ఇంకా మళ్ళీ అంతకుమించి నాకైతే అది చిన్న గ్లాస్ అనమాట.
ఇది వచ్చేసి నీరా అనమాట. నీరా ఏమంటే సేమ్ కొబ్బరి బొండం ఎలా ఉంటుంది అట్లే ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఫుడ్ అనేది డైజెషన్ అవుతుంది, పొట్ట అనేది చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుంది, మోషన్ బాగా అవుతుంది. ఆ తర్వాత బాడీలో ఉన్న హీట్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో తాగితే చాలా మంచిది అనమాట. ఈ నీరానే కళ్ళుగా చేంజ్ అవుతుంది, అంటే దాంట్లో మళ్ళీ ఏదైనా పౌడర్ వేస్తారే అది నీరా అనేది కళ్ళు అవుతుంది అనమాట. కళ్ళు తాగితేనే మత్తు ఎక్కుతుంది, నీరు తాగితే మత్తు ఎక్కదు. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఏమంటే దేవిస్వామి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామన్నమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిగా భోంచేసి అయితే వచ్చినాము. ఆ క్లిప్ ఫోటో వీడియో అనేది నేను తీసుకోలేదు. ఇది వచ్చేసి మా బంధువులు వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా వీళ్ళు గుమ్మయ్య గారి పల్లికి వచ్చినప్పుడు ఆయన మేళం అయితే వాంచుతున్నప్పుడు ఇంకా ఉషా అక్కని మమ్మల్ని అయితే రామన్నాడు అనమాట. ఇంటి దగ్గరికి అయితే వెళ్ళున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఇంట్లో కొంతసేపు అట్లా ఉండి ఇంకా మేమైతే వచ్చేసినాము. ఇంక వచ్చేటప్పుడు ఏమంటే వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేసి కరివేపాకు, ఆ తర్వాత రామసీతాఫలం అంటుంది చూసారా, ఆ చెట్లు, సపోటా చెట్లు, మునక్కాయలు, కరివేపాకు, బోల్డ్ చెట్లు అయితే ఉన్నాయన్నమాట. మల్లెపూల చెట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ చెట్టు చూస్తున్నారు కదా, సేమ్ అంతా కూడా ఎట్లుందంటే చెట్టు ప్లాస్టిక్ కరివేపాకు ఉంటుంది చూస్తున్నారా, సేమ్ అట్లే ఉందన్నమాట. ఆ వీడియోలో చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా పెరుక్కున్నాను అనమాట. ఈ కరివేపాకు కూడా ఏమంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో, చాలా బాగుంది అనమాట. సాంబార్ పౌడర్లోకి ఇట్లా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కొద్దిగా అయితే పెరుక్కున్నాం అనమాట. ఇంకా అంటే దొరికింది కదా అని మనము అదే పనిగా తెచ్చుకోలేం కదా. ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే మా బంధువులు వాళ్ళే అనమాట. ఇంకా కొద్దిగా అయితే కరివేపాకు అయితే తెచ్చుకున్నాము. ఆ తర్వాత ఈ పక్క వచ్చేసి మునక్కాయ చెట్టు ఉందండి. ఈ మునక్కాయ చెట్టు చూసేసరికి నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తుకొచ్చింది అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన, అంటే మా అమ్మమ్మ వాళ్ళ చెట్టే అండి. ఒక్కొక్క మునక్కాయ ఎంత పొడి ఉండేది అంటే అప్పటికే నా నడుము దగ్గరికి, అంటే నాకు 10-11 ఏళ్ళకే నా నడుము దగ్గరికి వచ్చేదనమాట ఒక్కొక్క మునక్కాయ. ఒక 2 మునక్కాయలే ఇంట్లో సాంబార్ అంతా చేసుకునేవాళ్ళు. అంత పొడువుగా ఉండేవి, అంత లావుగా ఉండేవి అనమాట. ఈ మునక్కాయలు పెరుగుతుంటే నాకు అమ్మమ్మ వాళ్ళు ఊరే గుర్తుకొచ్చింది అనమాట. దగ్గర నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోక 10 years అయితే అవుతుందన్నమాట. అమ్మ వాళ్ళు హర్షి పాప కూడా వెళ్తుంది లాస్ట్కి, కానీ నాకు వెళ్ళడానికి అయితే టైం అయితే ఉండదు. కరెక్ట్గా మార్చ్లో వచ్చేసి తేరణ చేస్తారు. కరెక్ట్గా అదే టైంలోనే హర్షి పాపకి ఏదో ఒక వర్క్ ఉంటుంది. ఈ సంవత్సరం ఏమంటే కదిరిలో హర్షి పాప ప్రోగ్రామ్ ఉందన్నమాట, క్లాసికల్ డ్యాన్స్. అందుకనే నేను వెళ్ళలేకపోయాను. ఇంక ఇక్కడ చూసారా మునక్కాయలు, బోల్డ్ అని మునక్కాయలు అనమాట. లాస్ట్కి నేను 4 మునక్కాయలు అంటే చేసుకున్నాం కానీ పులుసు 4 మునక్కాయలు ఏమంటే అంత నాకు మా ఆడబిడ్డకి మేము షేర్ చేసుకున్నాము. మేమేం చేయలేదు లేండి, మా అత్తమ్మ పక్కన అయితే పెట్టి ఉండింది. ఆ మునక్కాయలు అన్ని ఏమంటే తీసుకొని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వకుండా చూస్తున్నారు అనమాట. ప్లీజ్ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. ఇంకా అంతే అనమాట. మీకు నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అంతే అండి. టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.